నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. సినీ ప్రియుల్లో ఓ రేంజ్లో దూసుకెళ్లిన డైలాగ్ ఇది. అయితే ఇది ఓ హీరో చెప్పిన డైలాగ్, కానీ ప్రతి హీరో తన సినిమాకి ఇలాగే అనుకుంటాడు. అందుకే వైవిధ్యం అనే మంత్రాన్ని పఠిస్తుంటారు. క్రాప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు సినిమాకి వెరైటీ చూపిస్తుంటారు. ఇందులో భాగంగా స్టైలిష్ లుక్తో పాటు దుమ్ము లేపే బైక్స్ పై భలే మోజు పడుతుంటారు మన కథానాయకులు. ఎందుకంటే ట్రెండీ బైక్స్ తమ ఇమేజ్కి కొత్త రూపునిస్తాయని ఫీల్ అవుతుంటారు. హీరో చేతిలో బైక్ కామన్ ఫ్యాషన్ అయినా ఆ ట్రెండ్కి లేటెస్ట్ టచ్ ఇస్తూ స్క్రీన్ పై ఇంపోర్టెడ్ బైక్స్ సందడి చేస్తున్నాయి. సీనియర్ హీరోల నుంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోల వరకు అంతా డిఫరెంట్ బైక్స్ పై రైమంటున్నారు. నాతో రా తమాషాలు చూపిస్తాను, మేఘాలలో తేలిపొమ్మన్నది అని హుషారుగా సాగినా, ఆకాశం బద్దలైనా అని పాట అందుకున్నా, చక్కని బైక్ ఉంది పక్కన పిల్లుంది అని మురిసిపోయినా అంతా బైక్ మహిమే. మరి కేవలం ముద్దుగుమ్మల ముచ్చట తీర్చేందుకే కాదు, అమ్మాయిలను టీజింగ్ అయినా విలన్లను చేజింగ్ అయినా బైక్ ఉంటే కిక్కే వేరప్ప. అందుకే మనోళ్ళు కామన్గా కాకుండా వెరైటీ అండ్ కాస్ట్లీ బైక్స్ పై తళుక్కుమంటూ వెండితెరను మరింత వెలిగేలా చేస్తుంటారు. బాలయ్య రీసెంట్ హిట్ లెజెండ్ కోసం డైరెక్టర్ బోయపాటి స్పెషల్గా బైక్ తయారు చేయించిన విషయం తెలిసిందే. లెజెండ్లో బైక్ చూసి అబ్బా ఏముందిరా అనని కుర్రోడు లేడంటే అతిశయోక్తి లేదు. అంతకు ముందొచ్చిన శ్రీమన్నారాయణలో యమహా FZS స్పోర్ట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ పైన దుమ్ము లేపాడు బాలయ్య. అయితే కొత్త మోడల్స్ పై ఎంత మోజు పెంచుకున్నా మన హీరోల్లో చాలా మందికి హార్లీ డేవిడ్సన్ బైక్ అంటే భలే ఇష్టం. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోణ్ణి అంటూ బాక్సాఫీస్ ను షేక్ చేసిన పవర్ స్టార్ కి ట్రెండీ బైక్స్ అంటే యమా క్రేజ్. బైక్ పై భాగ్యనగరంలో షికారుకెళ్లాలని తెగ ముచ్చట పడుతుంటాడట. పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబులో KTM బజాజ్ రూపొందించిన సరికొత్త అడ్వెంచరస్ బైక్ KTM డ్యూక్ 200తో తెరపై మెరిశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ అత్తారింటికి దారేదిలో హార్లీ డేవిడ్సన్ బైక్ పై సందడి చేశాడు. సినిమాల సంగతి పక్కన పెడితే రియల్ లైఫ్లో హార్లీ డేవిడ్సన్ బైక్ ని విదేశాల నుంచి ఇంపోర్టెడ్ చేసుకున్న తొలి హీరో పవర్ స్టారే కావడం విశేషం. పవర్ స్టార్ కి పోటీగా దిమ్మ తిరిగే డైలాగ్స్ తో మైండ్ బ్లాక్ చేసే ప్రిన్స్ మహేష్ కూడా బైక్ రైడింగ్ అంటే భలే సరదా. లోకల్ గా అయితే ఫ్యాన్స్ హడావిడి తట్టుకోలేక విదేశాల్లో ఆ ముచ్చట తీర్చుకుంటుంటాడట. దాదాపు ప్రతి సినిమాలోనూ బైక్ పై కనిపించి అభిమానులకు కనువిందు చేస్తాడు. సుకుమార్ 1లో ప్రిన్స్ కూడా KTM డ్యూక్ 200 బైక్ పై మెరిశాడు. ఇక యంగ్ టైగర్ NTR కు హెల్మెట్ పెట్టుకుని ఎవరికంటా పడకుండా బైక్ పై దూసుకుపోవడం అంటే మహాసరదా. రేసింగ్ అంటే ఇంట్రెస్ట్తోనే హార్లీ డేవిడ్సన్ బైక్ ని ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసిన తొలి కస్టమర్గా నిలిచాడు. ఇలాంటి బైక్ పైనే దమ్ము టైటిల్ సాంగ్లో దుమ్ము లేపాడు. TVS అపాచీ RTR పై కూడా దూసుకుపోతూ ఉంటాడు. అయితే నా స్టైలే వేరంటూ అప్పుడప్పుడు సైకిల్ పై ఫేస్ టర్నింగ్ ఇచ్చి క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మోటార్ సైకిల్స్ అంటే మహాపిచ్చి. వేదంలో డిఫరెంట్ బైక్ పై ట్రెండీ లుక్ ఇచ్చిన బన్నీ జూలైలో యమహా FZ పై ఇలియానాతో చక్కర్లు కొట్టాడు. అంతటితో ఆకుండా చక్కని బైక్ ఉంది పక్కన పిల్లుంది అని మంచి పాటేసుకున్నాడు. రేసు గుర్రంలో హార్లీ డేవిడ్సన్ సంస్థ అందిస్తున్న నైట్ రాడ్ స్పెషల్ బైక్ పై రేసు గుర్రంలా దూసుకెళ్లి కలెక్షన్ల వర్షం కురిపించాడు. మరోవైపు గుర్రపు స్వారీలో మగధీరుడే అనిపించుకున్న రామ్ చరణ్ బైక్ రైడింగ్ లోనూ శభాష్ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో. ఆస్ట్రిన్ స్పోర్ట్స్ బైక్ KTM డ్యూక్ 350 పై రచ్చ చేసిన చెర్రీ కరిజ్మా ZMR స్పోర్ట్స్ బైక్ పై కూడా అడ్వెంచర్స్ చేశాడు. ఎవడలో హార్లీ డేవిడ్సన్ బైక్ పై వచ్చి ముచ్చట తీర్చుకున్న చెర్రీ ఈ బైక్ తన సొంత కార్ నెంబర్ 2727 ఉపయోగించడం విశేషం. మిస్టర్ పర్ఫెక్ట్ గా మనసు దోచి అమ్మాయిలతో డార్లింగ్ అనిపించుకుని మిర్చితో ఘాటు పెంచిన ప్రభాస్ కి బైక్ అంటే డిఫరెంట్ గా ఉండాలట. బ్రాండ్ చుట్టూ చక్కర్లు కొట్టే ఈ యంగ్ రెబల్ స్టార్ మిర్చిలో హ్యూసంగ్ ST7 లేజర్లో రైమన్నాడు.
కామెడీ మసాలాతో కిక్కెక్కించే రవితేజ కూడా ఈ బైక్ల క్లబ్లో రయ్యమంటున్నాడు. నిప్పులో యమహా ఫేజర్ స్పోర్ట్స్ బైక్పై దుమ్ము లేపాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్లో యమహా ఫేజర్ స్పోర్ట్స్ బైక్పై కూర్చుని స్పెషల్ పోజులు ఇచ్చాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర నిప్పు రాజుకోకపోయినా ఆ తర్వాత మాత్రం బలుపు చూపించాడు. యంగ్ హీరోలకైనా మాకేం తక్కువ అంటూ దూసుకుపోతున్నారు సీనియర్స్. ఫ్యాక్షన్ మూవీస్లో దమ్ము చూపించే బాలయ్య సంగతి పక్కన పెడితే ఫ్యామిలీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వెంకీ సైతం ఇంపోర్టెడ్ బైక్స్ పై ముచ్చట పడుతూ ఉంటాడు. ఆ మధ్య వచ్చిన షాడోలో హార్లీ డేవిడ్సన్ బైక్ పై జాలీగా రైడ్ చేశాడు. ఓ యాక్షన్ సీన్లోనూ సుజుకి హయబుసా బైక్ పై సవారీ చేసి వెంకీ అలరించారు. అయితే బైక్స్ పై ముచ్చట ఇంతటితో ఆగిపోలేదు. రోజుకో కొత్త కంపెనీ మార్కెట్లో సందడి చేస్తున్న ఈ రోజుల్లో సినిమాకు కొత్త బైక్ పై మోజు పడుతుంటారు మన హీరోలు. మారుతున్న తరాలతో పాటు బైక్స్ మోడల్స్ మారుతున్నా మాజీ తాజా క్రేజీ హీరోల ముచ్చట్లు మాత్రం ఒక్కటే. ఈ లెక్కన ఇంకా ఎన్ని రకాల బైక్స్ మన హీరోల చేతిలో స్టైల్గా ఫీట్స్ చేస్తాయో చూద్దాం.